హలో అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మనం రాగి పిండితో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీనైతే చూద్దాము. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఎంతో హ్యాపీగా తినొచ్చండి ఈ రెసిపీ. ఎంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన రాగి రొట్టి రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసి తీసుకొని మిక్సీ జార్‌లోకి వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి. చూడండి ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ఎడాల్పుగా ఉండే ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి తీసుకొని వాటర్ వేసుకోకుండా అలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని చాలా గట్టిగా కలుపుకోకుండా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఒకసారి కలుపుకొని ఒక ఉంటనైతే తీసుకోండి. ఇప్పుడు రాగి రొట్టిని ఒత్తుకోవడానికి ఏదైనా ఆయిల్ పేపర్ తీసుకొని పెట్టుకోండి. మనం చేసుకున్న రాగి ఉంటని తీసుకొని మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ వేసుకొని మరీ పల్చగా లేకుండా, మందంగా లేకుండా మీడియంగా అయితే రాగి రొట్టిని చేసుకోండి. ఇలా రాగి రొట్టిని ఒత్తుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. నిదానంగా మనం చేసుకున్న రాగి రొట్టినైతే పాన్ పైన వేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. అంతే అండి. 2 వైపులు కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి రొట్టి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.